నువ్వు చేసిన భాగవతాల వల్ల పోలవరం ఆగిపోయింది, రాజధాని లేకుండా పోయింది, నీటిపారుదల రంగం కుదేలైపోయింది, రహదారులు విచ్ఛిన్నం అయిపోయాయి. వాటన్నిటిని సరిచేయటానికి ఇవాళ ప్రభుత్వానికి తలమునకలైపోయే పరిస్థితి వస్తా ఉంది. అయినా కూడా వ్యవస్థను పటిష్టం చేసి పెట్టుబడులు సాధించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నీకు కనిపించట్లేదా? నీ కర్నూలులో నీళ్లు ఇచ్చాం, నీ రాయలసీమలో నీరు ఇచ్చాం, ఇవాళ ఆఖరికి కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా నీరు తీసుకెళ్లే శక్తి తెలుగుదేశానికి ఉంది. కనీసం చెరువులు బాగు చేయలే. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే నువ్వు కనీసం రిపేర్ కూడా చేయలే. నువ్వు కరువు వచ్చిన వాళ్ళకి సహాయం చేయలే, వరదల్లో కొట్టుకుపోతే సహాయం చేయలే, వరద సహాయ నిధులు కబ్జా చేసావు, జలమిషన్ డబ్బులు కబ్జా చేసావు. ఏమని ఉచిత సలహాలు ఇచ్చిన సలహాదారు సజ్జల నీ అవినీతి కోటలు బద్దలయ్యే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిక చేస్తూ జాగ్రత్త, లిక్కర్ స్కామ్ లేదంటావు, ఓ పక్కన అంగీకరిస్తావు, అనాథాయిగా నడిపానంటావు. అంటే అర్థం ఏంటి? నీ నేరాన్ని నువ్వే ఒప్పుకున్నావు. నీకు భయపడి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వాళ్ళే పరారైపోతా ఉన్నారు, కకావికలైపోతున్నారు మీ అవినీతి సామ్రాజ్యానికి తట్టుకోలేక. మరొకసారి హెచ్చరిక చేస్తూ రండి, దన్నుంటే అసెంబ్లీకి రండి, మాట్లాడండి. నీ గోబెల్స్ ప్రచారం ఆపకపోతే ఎలా ఆపాలో మాకు తెలుసు. నువ్వు చేసే గోబెల్స్ కట్టడి చేయటమే కాదు, తప్పుడు ప్రచారాన్ని ఖండించేదానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం.